నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం శ్రీరామ నామస్మరణతో మారుమోగనుంది. ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సీతారాముల శాంతి కళ్యాణం, హనుమంత వాహన సేవ, శ్రీరామ పట్టాభిషేకం, గరుడ వాహనంపై స్వామివారి దివ్య దర్శనం, ఇలా 3 రోజుల పాటు ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ఈ మహోత్సవాల విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, పట్టాభిషేక కార్యక్రమాలతో ఆలయం భక్తి శోభను సంతరించుకొనుంది. ఆగస్టు 17వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో మహోత్సవాలకు శ్రీకారం చుడతారు. వేద మంత్రాల నడుమ జరిగే ఈ కార్యక్రమంతో 3 రోజుల పాటు ఉత్సవాలు ఆధ్యాత్మికంగా నాంది పలకనుంది. ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల స్నపన తిరుమంజనం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, 6 గంటల 30 నిమిషాలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. సీతమ్మ వారితో శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని కనులారా వీక్షించే భక్తులకు ఈ వేడుక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. అనంతరం రాత్రి 8 గంటలకు హనుమంత వాహన సేవ జరగనుంది. తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడి సేవలో ఎప్పుడూ ముందుండే హనుమంతుడి వాహనంపై స్వామివారు దర్శనమివ్వటం ఉత్సవాల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక ఆగస్టు 19వ తేదీన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం యాగశాల పూజలు, 6 గంటల 30 నిమిషాలకు స్నపన తిరుమంజనం, అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరుగుతాయి. శ్రీరామ పట్టాభిషేకం అంటే ధర్మానికి పట్టం కట్టిన వేడుకగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ మహోత్సవానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడి పట్టాభిషేక ఘట్టాన్ని స్మరించుకుంటూ జరిగే ఈ కార్యక్రమంలో శ్రీ పట్టాభిరామస్వామి వారి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకొనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ అనంతరం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. స్వామివారి మంగళరూపం, గరుడ వాహన వైభవం, భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోనున్నాయి. వాహన సేవ అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోధ్యాసన, కుంభప్రోక్షణం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాల్లో భక్తులకు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. గృహస్థులు ఇద్దరూ కలిసి 300 రూపాయలు చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీరామనామస్మరణతో వాల్మీకిపురం ఆలయ పరిసరాలు భక్తితో మారుమోగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో పాల్గొని శ్రీ పట్టాభిరామ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని టీటీడీ భక్తులను కోరుతోంది. భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలి. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆధ్యాత్మిక అనుభూతితో తిరిగి వెళ్ళాలి. ఈ లక్ష్యంతో టీటీడీ ఆలయాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులకు పలు సూచనలు చేశారు.
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధి, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వైభవాన్ని చాటే పవిత్ర క్షేత్రం. ఈ రెండు ఆలయాలకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. భక్తులకు దర్శనం మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆలయాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి రెండు ఆలయాలను సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయడంతో పాటు నాణ్యతా విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, తాగునీటి వసతి, పారిశుధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం ఎంత ముఖ్యమో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అందుకే దాతల సహకారంతో ప్రతిరోజు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలను కూడా జేఈఓ అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన అన్నప్రసాదాలను నిరంతరం అందించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆలయ వాహన మండపం, పోర్టు, ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన అదనపు చర్యలపై అధికారులతో చర్చించారు. నారాయణవనం, నాగులాపురం ఆలయాలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిగా మిగలాలన్నదే టీటీడీ లక్ష్యంగా కనిపిస్తోంది. భక్తుల సౌకర్యాలు మెరుగుపడితే దర్శన అనుభూతి మరింత ప్రశాంతంగా మారుతుంది. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే భక్తుల్లో ఆధ్యాత్మిక భావన మరింత మెరుగవుతుంది. ఇదే లక్ష్యంతో ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా టీటీడీ చర్యలు కొనసాగిస్తోంది. టీటీడీ నూతన జేఈఓగా శ్రీ ప్రబల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించారు. వైద్యం, విద్యా విభాగాల జేఈఓగా నియమితులైన ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గోపీనాథ్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ ప్రబల గోపీనాథ్ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన జేఈఓ, వైద్యం మరియు విద్యా విభాగాలుగా నియమితులైన శ్రీ ప్రబల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి సన్నిధిలో బాధ్యతలు చేపట్టడం విశేషంగా నిలిచింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీ ప్రబల గోపీనాథ్కు తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీలో వైద్య, విద్యా రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, టీటీడీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల అభివృద్ధి, విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించడం వంటి అంశాల్లో జేఈఓ బాధ్యతలు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో శ్రీ ప్రబల గోపీనాథ్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో కొత్త బాధ్యతలను స్వీకరించిన శ్రీ ప్రబల గోపీనాథ్కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు మరో వాహనం విరాళంగా అందింది. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర మోటార్స్ సంస్థ తరపున మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ లోకనాథరెడ్డి సుమారు 15.24 లక్షల విలువైన ఎస్ఎంఎల్ మహీంద్రా ట్రక్ను టీటీడీకి సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహన తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. తిరుమల
శ్రీవారి సేవలో భాగంగా భక్తులు దాతలు అందిస్తున్న సహకారం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర మోటార్స్ సంస్థ టీటీడీకి ట్రక్ను విరాళంగా అందించింది. సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ లోక్నాథ్ రెడ్డి సుమారు 15,24,000 విలువైన SML మహీంద్రా ట్రక్ను టీటీడీకి సమర్పించారు. వాహనాన్ని శ్రీవారి ఆలయం ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహన తాళాలను టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. శ్రీవారి సేవకు ఉపయోగపడే వాహనాన్ని విరాళంగా అందించడం ద్వారా దాత తమ భక్తిని చాటుకున్నారు. తిరుమలలో భక్తులకు అవసరమైన వివిధ సేవలు, ఆలయ నిర్వహణకు అవసరమైన సదుపాయాల్లో దాతల సహకారం ఎంతో కీలకంగా ఉంటూ వస్తోంది. శ్రీవారి పట్ల భక్తితో అందించే ప్రతి సహకారం స్వామివారి సేవలో భాగమేనని భక్తులు విశ్వసిస్తారు. ఈ ట్రక్ కూడా టీటీడీ అవసరాలకు ఉపయోగపడుతూ శ్రీవారి సేవలో తన వంతు పాత్ర పోషించనుంది. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.